నమస్తే ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే అంటే కొంతమంది అంటారు మదర్స్ డే స్పెషల్ గా చేసేదేముంది రోజు స్పెషలే కదా ఈ రోజే ఎందుకు జరుపుకోవాలని కొంతమంది అంటారు కొంతమంది ఏమో లేదండి అట్లీస్ట్ ఈ రోజైనా అమ్మతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది అంటారు నన్ను అడిగితే మదర్స్ డే ఖచ్చితంగా జరుపుకోవాలండి ఎందుకు అంటే పొద్దున్న లెగ్గానే చెర్రీబెర్రీ ఇద్దరు వచ్చి నేను ఇద్దరు లెక్కుండానే అమ్మ హ్యాపీ మదర్స్ డే అని చెప్పి ఇద్దరు నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి ఇద్దరు విష్ చేస్తే ఆ ఫీల్ ఎంత బాగుంటుందండి నా పిల్లలే కాదు పిల్లలు ఎక్కడున్నా సరే అమ్మకి ఈ రోజు ఫోన్ చేస్తారు నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి అమ్మతో టైం స్పెండ్ చేస్తారు కదా అమ్మకి అదొక్కటి చాలండి పిల్లలు ఎక్కడున్నా హ్యాపీగా ఉండి కొంచెం టైం వాళ్ళకి స్పెండ్ చేస్తే అమ్మకి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేం ఉండదు ఏమంటారు మీరు కూడా మదర్ అయితే కనెక్ట్ అయ్యారు కదా ఇదే హ్యాపీ మూడ్ తో ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ తయారు చేస్తున్నాం దానికోసం భావన మనకి మెయిల్ రాశారు హాయ్ స్వప్న హాయ్ భావన థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు అండ్ హ్యాపీ మదర్స్ డే నేను మొన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రై ఫ్రూట్ నాన్ తిన్నాను నాకు చాలా నచ్చింది మైల్డ్ స్వీట్ తో డ్రై ఫ్రూట్స్ తో భలే ఉంది సో మీకోసంలో చేయలేదు కదా చేయొచ్చు కదా అని చెప్పి భావన మనకి మెయిల్ రాశారు సో నైస్ ఆఫ్ యూ భావన తప్పకుండా చేద్దాం మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని వంట చేద్దాం సో మనం చేస్తున్నాం స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ చేస్తున్నాం దానికోసం ఫస్ట్ పిండి తడుపుకుందాం ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఇందులో వెన్న వేసుకుంటున్నాం ఒక కప్పు మైదాకి కొంచెం వెన్న వేసాను బాగా మిక్స్ చేయాలి ఫస్ట్ అలాగే ఇందులో ప్లెయిన్ కోవా షుగర్ లేని ప్లెయిన్ కోవా అది కూడా పిండిలో మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ పిండిలోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు అలాగే కొద్దిగా పాలు ఒకసారి చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని పిండి తడుపుకోవాలి అలాగే మంచి స్వీట్ ఫ్లేవర్ రావడం కోసం కాస్త ఇలాచి పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి రెగ్యులర్ గా మనం బటర్ నాన్స్ అలా తిన్నట్టు కాదు ఇప్పుడు మనం చేస్తుంది రిచ్ నాన్ స్వీట్ వర్షన్ లో చేస్తున్నాం అనమాట డైరెక్ట్ గా అయినా తినేయచ్చు స్నాక్ లాగా లేదంటే వేరే స్వీట్ తో ఏదైనా అటాచ్ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది మంచిగా మెత్తగా సాఫ్ట్ గా తడుపుకోవాలి ఈ బ్యాటర్ తడుపుతుంటేనే గులాబ్ జామ్ చేస్తాం కదా ఆ పిండి లాగా అనిపిస్తుంది సో ఇలా పిండిని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండి తడిపేసుకున్నాం కదా ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకుందాం ఇక్కడ చూడండి కప్పు కన్నా కొంచెం తక్కువ చక్కెర వేసుకున్నాను షుగర్ ఎంత వేసుకుంటున్నామో అంత వాటర్ జస్ట్ ఇలా మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేద్దాం ఇందులోనే కుంకుమ పువ్వు కూడా వేసేసుకుందాం నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు దీనివల్ల మంచి కలర్ ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ చక్కెర పాకం అవుతుంది ఈ లోపల మనం స్వీట్ నాన్ చేద్దాం ఈరోజు మదర్స్ డే కదండి అయితే పిల్లలకి సంబంధించి వాళ్ళకి ఆకలేసినా వాళ్ళకి కొంచెం బాధగా ఉన్నా వాళ్ళ మూడ్ బాగాలేకపోయినా ఆటోమేటిక్గా మనకే బాధ వచ్చేస్తుంది వాళ్ళకి ఆకలేస్తే మనకే తెలిసిపోతుంది అది ఎలా అని మనం చాలాసార్లు అనుకుంటాం కానీ అది ఎలాగో తెలుసా పిల్లలు మన కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన సెల్స్ మన బాడీలో కొన్ని ఉండిపోతాయండి అందుకే వాళ్ళకి బాధ వచ్చినా వాళ్ళు ఎలా ఉన్నా అమ్మ మనసుకి తెలిసిపోతుంది మన పిల్లలే కాదు వేరే పిల్లలు ఎవరైనా ఏడ్చినా కూడా లేదా బాధగా ఉన్నా తల్లి పేగు కదులుతుంది అంటారు కదా నేను తల్లిని కదా నాకు ఆ బాధ తెలుసు అని మనం అంటాం కదా అది ఊరికే అనరండి ఎందుకంటే పిల్లలు మన కడుపులో 9 నెలలు ఉంటారు వాళ్ళకి సంబంధించిన సెల్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి ఒక తల్లి బాధ ఇంకొక తల్లికి ఈజీగా అర్థమవుతుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా అన్బోర్న్ చైల్డ్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్స్ అలాగే ఉంటాయి ఇప్పుడు కాదు ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉండిపోతుంది అనమాట అందుకే అమ్మని గ్రేట్ అంటారు మదర్ అని ఊరికే అన్నారు మదర్ గ్రేట్ అంటే గ్రేట్ అంతే సో మరి ఇక్కడ చక్కెర పాకం అవుతూ ఉంది
మా మమ్మీ ఇప్పటికి అంటుంది, ఏమైనా అంటే నేను ఏమైనా చిన్నపిల్ల నా అమ్మ ఎప్పుడు చెప్తావు అంటే, పిల్లలు అమ్మకి ఎప్పుడు చిన్నపిల్లలే అని అమ్మ అంటుంది కదా. అండ్ ఇంకొకటి ఇలా అంటుంటే గుర్తొచ్చింది, మా మమ్మీ చిన్నప్పుడు నేను అల్లరి చేసిన, తను చెప్పిన మాట వినకపోయినా, తను పెట్టిన ఫుడ్ తినకపోయినా, రమ్మన్న ప్లేస్కి రాకపోయినా ఏం తిట్టేది కాదు, ఒకటే అనేది, నీకు ఇప్పుడు అర్థం కాదు, రేపు పొద్దున నీకు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత నీకు అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు తెలుస్తుంది నా బాధ అని చెప్పేసి. ఎప్పుడైనా చెర్రీ బెర్రీ వినకపోతే నిజంగానే నాకు ఆ బాధ ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నేను వాళ్ళని ఏమంటాను, సేమ్ అదే రొటీన్ మామ్ డైలాగ్, నీకు ఇప్పుడు అర్థం కాదురా, రేపు నీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చెప్తే వినకపోతే అమ్మ చెప్పింది నీకు అర్థం కావట్లేదు కదా, నాన్న చెప్పింది నీకు అర్థం కావట్లేదు కదా, నీకు కూడా తెలుస్తుంది అని నేను కూడా అదే అంటున్నాను అనమాట. తొందరగా తిట్టలేం కదండి, ఇంకా అంతకన్నా పెద్ద డైలాగ్స్ ఏమంటాం వాళ్ళని. 9 months అసలు ఎంత కష్టం ఉంటుందంటే ఆ జర్నీ. లాస్ట్ లో ఇంకా డెలివరీ అయ్యేటప్పుడు అయితే ప్రాణం పోయినట్టుంటుంది. నేనైతే నార్మల్ డెలివరీ నాకు తెలుస్తుంది చెర్రీ వచ్చేది, ఆ పెయిన్, అమ్మ బాబోయ్ ఇంకా అయిపోయింది లైఫ్ అనుకున్నా. బట్ అదేంటో తెలీదు, 10 minutes తర్వాత చెర్రీని చూసిన తర్వాత అన్ని మర్చిపోయాను. నాకు అసలు ఆ పెయిన్ ఏం గుర్తులేదు తెలుసా. ఇప్పటికీ వాడిని చూసినప్పుడు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, కానీ అది బాధ అనిపించదు, ఏ అమ్మైనా అంతే కదండి. సో మరి ఇక్కడ చక్కెర పాకం అవుతూ ఉంది. ఇందులోనే మనం బటర్ వేసాం కాబట్టి కింద ఏం అంటుకోదు. మరి సన్నగా కాకుండా కొంచెం లావుగానే రోల్ చేసుకోవాలి. రెండిటికి కట్ చేశాను చూడండి, మిగతాది పిండి తీసేసి పక్కన పెట్టేశాను. కావాలి అంటే ఇంకొకటి చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మెల్లిగా మరి లాగకుండా జస్ట్ ఇలా నీట్గా హ్యాండిల్ చేయండి. ఇలా తీసుకొని ఇక్కడ పెనంకి వెన్న రాయండి. వెన్న అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ నాన్ని పెట్టుకోండి, సెట్ చేసేయండి. స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు పెనంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ గసగసాలు పైన అన్ని వేసేసుకోండి. ఇలా గసగసాలు మనం స్వీట్ లో వేసుకోవచ్చు, సేవరీ చేసిన అందులో కూడా మనం వేసుకోవచ్చు. గసగసాలు వేసిన తర్వాత జస్ట్ లైట్ గా ప్రెస్ చేయండి. ఇలా మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ గా ఇలా ప్రెస్ చేయండి, అప్పుడు డ్రై ఫ్రూట్స్ బయటికి రావన్నమాట. నాకు నచ్చినట్టుగా నేను చేశాను, మీకు నచ్చిన షేప్ లో మీరు డ్రై ఫ్రూట్స్ ని పెట్టుకోవచ్చు. కొంచెం మిల్క్ తీసుకొని జస్ట్ మిల్క్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూడండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా స్వీట్ నాన్స్ ని ఓవెన్ లో పెట్టేద్దాం. తవ్వని డైరెక్ట్ గా పెట్టేయచ్చు. మనం ఓవెన్ లో పెట్టేసి 10 to 15 minutes 160 degrees లో పెట్టేసుకోవాలన్నమాట. ఒక 15 minutes లో అదిరిపోయే స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్స్ రెడీ అయిపోతాయి. ఈ లోపల ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఓన్లీ చక్కెర పాకం ఒకటే పెట్టుకుందాం. ఒక 15 minutes అయిపోయిందండి. చక్కగా స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ రెడీ అయిపోయింది. జాగ్రత్తగా వేడిగా ఉంటుంది.
మనకి ఎంత చేత కాకపోయినా సరే పిల్లలు ఏదైనా రెసిపీ అడిగితే టక్కుని చేసేస్తాం కదా, అదే మనకి ఎంత తినాలనిపించినా అబ్బా ఎవరు చేసుకుంటారులే ఇంట్లో మనం ఒక్కరే ఉన్నామని చెప్పి ఎన్నిసార్లు కాంప్రమైజ్ అవుతామండి. అండ్ ఇందాక అమ్మ గురించి మాట్లాడుకున్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు పిల్లల గురించి అవి చెప్పాను, కానీ నిజానికి మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే కిడ్స్ కూడా ఆ సెల్స్ అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుందంట. అంటే తమ్మిలో ఉన్న బేబీ అసలు ఒక మిరాకిల్ కదా ప్రెగ్నెన్సీ అనేది, పిల్లల్ని కనడం అవన్నీ. అసలు చూస్తూ చూస్తూ పిల్లలు టక్కున పెద్దగా అయిపోయారు, కానీ అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ రెడీ అయింది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలా లూజ్ చేసుకొని తీసుకొని చక్కెర పాకం రెడీ అయింది కదా ఇందాక, డిప్ చేసి మళ్ళీ మెల్లిగా డ్రై ఫ్రూట్స్ ఊడిపోకుండా చక్కెర పాకంలో ముంచుకొని మళ్ళీ ఉల్టా చేసుకొని జాగ్రత్తగా తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవడమే. చాలా రిచ్ గా చేసుకున్న నాన్ అన్నమాట. జనరల్ గా నాన్స్ అంటే మనం కర్రీతో తింటాము, ఇవి మటుకి మనం డైరెక్ట్ గా డెజర్ట్ లాగా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వేడిగా ఉన్నప్పుడు కాదు, చల్లగా అయిపోయిన తర్వాత కూడా డైరెక్ట్ గా మనం తినొచ్చు. కావాలంటే పీసెస్ లాగా కట్ చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సినవన్నీ నేను రెడీగా చేసుకుంటాను. స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి వేసుకొని అందులో బటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేన్ కోవా వేసి కలుపుకొని ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం పెరుగు, కొద్దిగా పాలు వేసి ఇలాచి పొడి వేసి మెత్తగా తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో చక్కెర, నీళ్లు, కుంకుమ పువ్వు వేసి చక్కెర పాకం తయారు చేసుకోవాలి. తర్వాత పిండిని చపాతీ లాగా ఒత్తుకొని కటర్ తో కట్ చేసుకొని వెన్న రాసి పెట్టుకున్న పెనం పైన రోల్ చేసుకున్న నాన్స్ పెట్టి పైనుండి కాస్త గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పెట్టి లైట్ గా ప్రెస్ చేసుకొని పైనుండి మిల్క్ వాష్ చేసుకొని 160 డిగ్రీలలో 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో ముంచి ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ రెడీ అవుతుంది. మటన్ చాప్లీ కబాబ్ తయారు చేస్తున్న మనకి మహేశ్వరి మెయిల్ రాశారు. హాయ్ స్వప్నక్క, హాయ్ మహేశ్వరి. మీరు మదరో కాదో నాకు తెలీదు, బట్ ఒకవేళ మదర్ అయితే కనుక హ్యాపీ మదర్స్ డే. ఒకవేళ మీకు ఇంకా పెళ్లి కాకపోతే, కిడ్స్ లేకపోతే కనుక మీ మదర్ కి నా సైడ్ నుండి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. మహేశ్వరి మనకి ఏం మెయిల్ రాశారు అంటే, మటన్ చాప్లీ కబాబ్ నాకు చాలా ఇష్టం, మంచి ఫ్లేవర్ గా మైల్డ్ స్పైస్ తో సోర్ టేస్ట్ ఉంటుంది. సో కుడ్ యూ ప్లీజ్ మేక్ దిస్ డిష్ ఇన్ మీకోసం అని చెప్పి మనకి మెయిల్ రాశారు మహేశ్వరి గారు. తప్పకుండా మహేశ్వర్ గారు, మీరు అడిగినట్టుగానే మటన్ చాప్లీ కబాబ్ మనం తయారు చేద్దాం. చాలా రెస్టారెంట్ లో స్పెషల్ స్టార్టర్ గా మనకి సర్వ్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. మటన్ లవర్స్ కి తెగ నచ్చేస్తుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ రెడీగా ఉందండి, వేడిగా ఉంది. అండ్ ప్యాన్ పెట్టుకోవడం చూసారా ఎంత వంకరగా ఉందో. కింద నేను అన్ని ఇలాంటి స్టీల్ గిన్నెలన్నీ 4 స్టీల్ గిన్నెలు కింద పెట్టాను, ఎందుకంటే ఒక సైడ్ అప్ ఒక సైడ్ డౌన్ ఉండాలి. ఎందుకో నేను చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను కదా, ఇందులో ఫస్ట్ ఒక ఎగ్ వేసాను. ఎగ్ ని మనం ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ ఎగ్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఒక బౌల్లో 1/2 కిలో మటన్ కీమా, ఈ లోపల ఎగ్ ఫ్రై అయింది, దీన్ని తిప్పేద్దాం. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, జీలకర్ర పొడి, మిరియాల పొడి, డ్రై దానిమ్మ గింజలు, అలాగే కచరీ బుడమకాయలు ఉంటాయి కదా, ఎండబెట్టిన బుడమకాయల పొడి అన్నమాట. పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా మటన్ తొందరగా ఉడకడానికి పపాయ వేసుకుంటాం, అలాగే పైనాపిల్ వేసుకుంటాం కదా, సేమ్ కచరీ కూడా అలాగే పనిచేస్తుంది అన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లి పరక, ధనియాల పొడి,
ఒక గుడ్డు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, ఇవన్నీ వేసి మనం తీసుకున్న మటన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఎగ్, ఈ ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా ఇందులో వేయాలి. ఈ ప్యాన్ లో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నూనె కాలే లోపల ఇక్కడ ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం. ఒకటేమో పచ్చిగుడ్డు, ఒక గుడ్డేమో ఫ్రై చేసింది ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. మెత్తగా మొత్తం అంతా కలిసిపోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని ఇలా కాస్త పెద్ద ముద్దనే తీసుకొని చూడండి పెనంకి ఇక్కడ రౌండ్గా చేసి కొంచెం కొంచెం నూనె వేస్తూ ఉంటే ఇది కాలుతూ ఉంటుంది. ఇలా మెల్లిగా నెట్టుకోవాలన్నమాట. ఒకటి కాలింది కదా, సైడ్కి నెట్టేసి ఇంకా కొంచెం తీసుకుందాం. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ట్రెడిషనల్గా ఇలాగే చేస్తారనమాట. ఒక బట్ట సపోర్ట్ పెట్టుకొని మెల్లిగా నూనె మళ్ళీ వేళ్ళకి అంటితే కాలుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ది మనం రెండో వైపు తిప్పుకున్నాం. చూడండి కలర్ వచ్చింది కదా మంచిగా, ఇలాగే కలర్ రావాలి. చూడండి చక్కగా రెండు వైపులా మంచి కాల్చేసి పైకి పెట్టాను. ఆయిల్ అంతా ఆల్మోస్ట్ లాగేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకోవడమే. అసలు ఇలా డైరెక్ట్గా స్టార్టర్ లాగా తిన్నా కూడా అదిరిపోతుంది. నేనైతే అలాగే తినేస్తాను. చూసారు కదా చాలా యమ్ ఉంటుంది. అసలు అందులో బోన్స్ కూడా ఉండవు కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ కూడా తెచ్చేసుకున్నాం. మటన్ చాప్లీ కబాబ్ తయారీ విధానం. ముందుగా వేడిగా ఉన్న పాన్ లో ఎగ్ వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత బౌల్లో బోన్లెస్ మటన్ కీమా, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, డ్రై దానిమ్మ గింజలు, బుడమకాయ పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లి పరక, ధనియాల పొడి, ఒక గుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంలో ఎక్కువగా నూనె పోసుకొని పైన మనం తయారు చేసుకున్న మటన్ మిశ్రమాన్ని ఒత్తుకొని మెల్లిగా నూనెలోకి వదిలి రెండు వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకుంటే మటన్ చాప్లీ కబాబ్ రెడీ అవుతుంది. సో చూసారు కదండి, ఈ రోజు చక్కగా మనం మదర్స్ డే సందర్భంగా మటన్ చాప్లీ కబాబ్ చేసుకున్నాం. అలాగే స్వీట్ డ్రై ఫ్రూట్ నాన్ కూడా తయారు చేసుకున్నాం. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే రెసిపీస్, మంచి ట్రెండీ రెసిపీస్ అయినా ట్రెడిషనల్ రెసిపీస్ అయినా మీకు ఏవి కావాలన్నా చేసి చూపించడానికి, లేదా మీరు పంపించిన రెసిపీస్ మేము చేసి చూపించమన్నా కూడా హ్యాపీగా చేసి చూపిస్తాం. నేను మా టీం ఎప్పుడు రెడీగా ఉంటాం. మా అడ్రస్ కావాలా నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. అమ్మ మన కోసం ఎంత చేస్తుందో దాంట్లో సగం మనం అమ్మ కోసం చేసినా చాలు. చాలా ఎక్కువ. ఎంత దూరంలో ఉన్నా కుదిరితే అమ్మ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఒక ఫోన్ చేసైనా అమ్మతో హ్యాపీగా మాట్లాడండి. రోజుకు 5 నుండి 10 నిమిషాలు జస్ట్ అమ్మతో మాట్లాడడానికి స్పెండ్ చేస్తే అమ్మ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు అమ్మ విలువ తెలియాలి అంటే నిజంగా అమ్మ అయితే తెలుస్తుందండి. పెళ్ళికి ముందు నిజంగా అమ్మ ఎంత చెప్పినా సరే పోమ్మా పోమ్మా అనేదాన్ని. ఫుడ్ తినిపించడానికి కూడా అమ్మ ఎంత కష్టపడేదో. అప్పుడు అనేది నీకు ఇప్పుడు అర్థం కాదే, పెళ్ళైన తర్వాత అర్థమవుతుందని. నిజంగా నాకు అర్థమవుతుంది మమ్మీ. నా సైడ్ నుండి మా మమ్మీకి నేను లవ్ యూ చెప్తున్నా. మీరు కూడా అమ్మ ఎక్కడున్నా అమ్మకి, అమ్మమ్మకి, వాళ్ళిద్దరితో పాటు అత్తమ్మకి కూడా లవ్ చెప్పండి. ఎందుకంటే అత్తమ్మ అమ్మ ఇద్దరు ఒకటే. సో మరి మరొకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్తూ ఈరోజు షోని ముగిస్తున్నాను. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్.